నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే 2 కథలు పోస్ట్ చేస్తున్నానండి. మొదటి కథ చేతులు కాలాక. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. కిరణ్, ఇంకోసారి ఆలోచించు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. అసలు మన కవితకి ఏం తక్కువని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? చక్కని వినయ విధేయతలు గల అమ్మాయి, అంత మంచి అమ్మాయిని దూరం చేసుకుంటే నువ్వు జీవితంలో చాలా బాధపడతావు. కిరణ్కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది అతని తల్లి శాంభవి. కిరణ్, కవిత భార్యాభర్తలు. వారి పెళ్ళయ్యి 6 ఏళ్ళయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. కవిత తల్లిదండ్రులు పేదవాళ్ళైనా వాళ్ళది మంచి సాంప్రదాయ కుటుంబం. కవిత అందమైన అమ్మాయి, చాలా ఒద్దికగా నెమ్మదిగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనస్తత్వం. కిరణ్ తత్వం ఆమె మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం. అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు, చాలా హడావిడి మనిషి. కొత్త పోకడులు అంటే చాలా ఇష్టం. జీవితాన్ని ఎప్పుడూ ఒకే రీతిగా అనుభవించడం అతనికి నచ్చదు. ఏదైనా కొత్తగా చెయ్యాలి అని అనుకుంటాడు. మంచివాడే, ఎలాంటి వ్యసనాలు లేవు. కానీ అంత నెమ్మదిగా పద్ధతిగా ఉండే కవిత అతనికి ఇప్పుడు నచ్చడం లేదు. పార్టీలకి, పబ్బులకి రమ్మంటే రాదు. అలాంటి వాటికి కవిత దూరంగా ఉంటుంది. చాలా తెలివైందే, కానీ అందరితో అంత తొందరగా కలిసిపోలేదు. బాగా అలవాటైతే తప్ప ఎవ్వరితోనూ తొందరగా స్నేహం చేయలేదు. కిరణ్ చాలా మంది అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ భార్యలని, ఇంకా బయట చాలా మంది అమ్మాయిలని గమనిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ చాలా చక్కగా, ఎలాంటి మొహమాటము లేకుండా ఎవరితోనైనా కలుపుగోలుగా కవ్విస్తూ నవ్విస్తూ మాట్లాడతారు. కవిత అందంగా ఉంటుంది. MBA కూడా చదివింది. కానీ కలివిడిగానే ఉండదు. చాలా మొహమాటం. సాంప్రదాయ సిద్ధంగా రెడీ అవుతుంది. కిరణ్ ఎన్నో మోడర్న్ డ్రెస్సులు ఏరి కోరి తెచ్చినా వేసుకోదు. నాకు చీర, చుడీదార్తోనే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు నేను వేసుకోను అని కరాఖండిగా చెబుతుంది. కిరణ్వి చెప్పాలంటే చాలా చిన్న చిన్న సమస్యలే కవితతో, కానీ అవే అతను భూతద్దంలోంచి చూస్తున్నాడు. ఆమె నుంచి విడాకులు తీసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఆమెతో కలిసి ఉంటే తను ఏదో కోల్పోయినట్టుగా అతనికి అనిపిస్తోంది. కానీ తల్లి శాంభవికి ఈ విషయం అస్సలు నచ్చడం లేదు. పచ్చని సంసారం, చిన్నారి మనవడు, కూతురు లాంటి కోడలు, వీటన్నింటినీ దూరం చేసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. తన కాపురంలో తానే నిప్పులు పోసుకుంటున్న కొడుక్కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ అతను వింటేగా. తన మొండితనం తనదే. దేని విలువైనా దాన్ని కోల్పోయిన తర్వాత పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. కిరణ్ నిర్ణయాన్ని వింటున్న కవిత కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. తనేం తప్పు చేసిందో తనకే అర్థం కాని అయోమయం. బాబుని గుండెలకు అదుముకుంటూ తను ప్రాణంగా ప్రేమించే భర్తకి దూరం అవ్వడం అనే ఊహే భరించలేకపోతోంది తను. కానీ మాట్లాడడానికి ఏముంది? తన ప్రమేయం ఏమీ లేకుండానే అతను నిర్ణయం తీసేసుకున్నాడు. నువ్వు నాకొద్దు అని అతను అమితంగా ప్రేమించే వ్యక్తి చెబుతూ ఉంటే, నేను మీకు అవసరం లేకపోయినా మీరు నాకు అవసరం, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను మీతోనే ఉండనివ్వండి అని తను అతన్ని బతిమాలి ఒప్పించాలా? అలా అడగడానికి ఆమె అహం, మనసు కూడా ఒప్పుకోలేదు. అందుకే జరిగేది జరుగుతుంది అన్నట్టుగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. అతని తల్లి మాత్రం కిరణ్తో చాలా వాదించి విఫలమయ్యింది. సరే, ఆఖరిసారిగా ఒక్క విషయం చెబుతాను విను. నువ్వు నీ భార్యకి మాత్రమే విడాకులు ఇస్తున్నావు. నేను నా కోడలికి ఇవ్వడం లేదు. కాబట్టి తన నుంచి విడిపోవడం అనేది జరిగితే నువ్వే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసే పనితో నేను నా కొడుకుని పూర్తిగా కోల్పోతాను. నాకు ఒక కూతురు మాత్రమే మిగులుతుంది నా కోడలి రూపంలో అంటూ తను చెప్పాలనుకున్నది నిష్కర్షగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది శాంభవి. అమ్మ ప్రేమ గురించి కిరణ్కి తెలుసు.
తనని 2 రోజులు కూడా చూడకుండా ఉండలేదు. విడాకులు తీసుకున్నా తను మళ్ళీ అమ్మా అంటూ కన్నీళ్లతో వస్తే క్షమించేస్తుంది అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కిరణ్ వైఖరిలో ఎలాంటి మార్పులు రాలేదు. కవితతో అంటి ముట్టనట్టుగానే ఉంటున్నాడు. ఒకరోజు కవితని డైరెక్ట్గానే అడిగేశాడు, నీ తీరు నాకు అస్సలు నచ్చడం లేదు. నాకు నీతో జీవితం సంతోషంగా లేదు. విడాకులిచ్చే కవిత అంటూ. కవితకి ఏం మాట్లాడాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. బతిమాలో బెదిరించో విడాకులు ఇవ్వకుండా ఉండొచ్చు, కానీ నువ్వంటే ఇష్టం లేదు అన్న మనిషితో ఆత్మగౌరవాన్ని చంపుకొని కలిసి బ్రతకడం ఎలా అనుకుంది. సరే, విడాకులకు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పడంతో కిరణ్ సంతోషంగా ఇద్దరి అంగీకారంతో విడాకులకి అప్లై చేశాడు. కవిత శాంభవితో, అత్తయ్య, నేను ఆయనకి విడాకులు ఇచ్చేస్తే నేను ఇక్కడ ఉండలేను కూడా. నాకిక మీ కోడలిగా ఎలాంటి హక్కు ఉండదు. నేను నా బిడ్డను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అంటూ చెప్పింది. అందుకు శాంభవి ససేమేరా ఒప్పుకోలేదు. నాకు నా కొడుకు అవసరం లేదు, కానీ నీకు ఒక తల్లిగా నా అవసరం ఉంది. నాకు నువ్వు నా మనవడే కావాలి. నిన్ను కాదనుకున్నవాడు ఎలా పోతాడో పోని. నీకు దూరమైన నా కొడుకుతో నాకిక ఎలాంటి సంబంధము లేదు అని చాలా స్థిరంగా చెప్పేసింది శాంభవి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. శాంభవి కవిత మొహాల్లో నవ్వు దూరమైపోయింది. వీసమెత్తైన ఉత్సాహం కనిపించడం లేదు. కవిత అయితే ఏదో బాబు కోసం భారంగా బ్రతుకుతున్నట్టుగానే బ్రతుకుతుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. 6 నెలల తర్వాత విడాకులు కూడా వచ్చేశాయి. కిరణ్ వేరే చోటికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. తల్లి, మాజీ భార్యల బాధాకరమైన మొహాల్ని అతను చూడలేకపోతున్నాడు. అందుకే కొన్ని రోజులు ఇంటికి, ఆ ఇంటి వాతావరణానికి దూరంగా వెళ్ళిపోయి సంతోషంగా ఉండాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. ప్రతి నెల ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. కానీ తన నుంచి విడిపోయిన భర్త పంపించిన డబ్బులు తీసుకోవడం కవితకి నచ్చడం లేదు. ఒకరోజు కవిత, అత్తయ్య, నేను ఉద్యోగం చేస్తాను. ఇక మీ అబ్బాయి డబ్బులు పంపించడం నాకు ఇష్టం లేదు. మీ అబ్బాయిని డబ్బులు పంపించొద్దు అని చెప్పండి అని చెప్పడంతో, కాస్త ఆలోచించు కవిత, వాడి నుంచి విడిపోయినా ఆ డబ్బులు తీసుకునే హక్కు నీకుంది. అది కాకపోయినా నా కొడుకుగా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత వాడితే కదా అని శాంభవి అనడంతో, చూడండి అత్తయ్య, ఇప్పుడు నేను మిమ్మల్ని అమ్మ అనుకుంటున్నాను. ఒక కూతురుగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోషించాల్సిన బాధ్యత నాదే. ఇందులో మీ అబ్బాయికి ఏ ప్రమేయము లేదు. నన్ను నా కొడుకే పోషించాలి అని మీరు అనుకుంటే గనక మీరు మీ అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఉండండి, లేదా నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను. మీరు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ నిర్ణయం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అతనికి నేను భార్యగా పనికి రాకుండా పోయాను. అతను నెల నెల ఇచ్చే డబ్బులు తీసుకొని ఇంకా దిగజారిపోవాలి అని నేను అనుకోవడం లేదు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని, నా జీవితాంతం నాకు తోడుగా ఉంటారనే నేను అనుకుంటున్నాను అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కవిత. ఒక్క క్షణం శాంభవి నిర్ఘాంతపోయింది. కానీ కోడలి ఆంతర్యం అర్థమైంది. ఆమె తన జీవితాన్ని తను సొంతంగా తన కాళ్ళ మీదే తను నిలబడి జీవించాలి అని అనుకుంటుంది. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. తన నమ్మకాన్ని ఎందుకు వమ్ము కానివ్వడం అని ఆలోచిస్తూ కిరణ్కి ఫోన్ చేసి, కిరణ్, నువ్విక నెల నెల మాకు డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పి పెట్టేసింది. కిరణ్ వెంటనే ఫోన్ చేసి, ఏం జరిగిందమ్మా? అదేమిటి, డబ్బులు పంపించకపోతే ఎలాగా? కవిత కోసం కాకపోయినా నీ కోసం, నా కొడుకు కోసమైనా పంపించొద్దా అంటూ అడిగాడు కోపంగా. శాంభవి కూడా అంతే కోపంగా, విడాకులు నీ భార్యకిస్తే నీ కొడుకుకి, నీ తల్లికి కూడా ఇచ్చినట్టే. ఈ విషయం నీకు నువ్వు విడాకులు ఇవ్వకముందే చెప్పాను. నీకే సరిగ్గా అర్థం కాలేదు. మా అత్తాకోడళ్ల బాధ ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఇంకో విషయం చెబుతున్నాను, మన ఇంటి మీద కానీ నాకు సంబంధించిన దేని మీద కూడా ఇక నీకు హక్కు ఉండదు, తెలుసుకో అంటూ కాల్ కట్ చేసేసింది శాంభవి.
తల్లి మాటలకి కిరణ్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. పిచ్చి పట్టినట్టుగా అయిపోయింది. అన్నట్టుగానే కవిత ఒక మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగంలో చేరింది. తను చదువుకునేటప్పుడు మెరిట్ స్టూడెంటే, కానీ తనకి మొహమాటం చాలా ఎక్కువ. అందుకే ఎక్కువగా ఎవరితోనూ కలవలేదు, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడలేదు. తన పనేదో తను అన్నట్టుగా తను ఉండేది. తను చేసే పనిలో తను నిక్కచ్చిగా ఉంటుంది. నెమ్మదిగా కిరణ్ లేని జీవితానికి, ఉద్యోగానికి అలవాటు పడుతోంది తను. ఇప్పుడు కవిత ఆరాటం అంతా తన బాబుని సవ్యంగా, మంచి బాధ్యతలు కలిగిన మనిషిలా పెంచాలని. శాంభవి కూడా కొడుకుని మర్చిపోలేకపోయినా కోడల్ని, మనవణ్ణి కళ్ళల్లో పెట్టుకుని వాళ్ళని కంటికి రెప్పల్లా చూసుకుంటుంది. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. కానీ ఇక్కడ కిరణ్ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ఏదో ఆనందాన్ని, ఫ్రీడమ్ని ఆశించి కవితకు విడాకులు ఇచ్చేసిన కిరణ్ అస్సలు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. కవితతో కలిసున్నప్పుడు ఆమెను భారంగా అనుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే తన జీవితంలో ఏదో అమూల్యమైంది కోల్పోయాను అన్న భావన తనకి కదులుతుంది. కవితకు విడాకులిచ్చి తప్పు చేశానన్న భావన అతనిలో మొదలైంది. ఆమెను తనకు అనుగుణంగా మార్చుకోవాల్సింది. తొందరపడి ఆమెని, ఆమెతో పాటు అమ్మని, నా కొడుకుని కూడా దూరం చేసుకున్నాను అనే బాధ అతన్ని నిలవనివ్వడం లేదు. ఇక ఏమైతే అదే అయ్యింది. కవితను క్షమించమని, కలిసుందామని అడగాలి అనుకుంటూ వాళ్ళ ఊరుకొచ్చేశాడు. తల్లి అతను వచ్చినందుకు ఏమీ సంతోషపడలేదు. బాబు మాత్రం డాడీ వచ్చారు, డాడీ వచ్చారు అంటూ సంబరంగా గంతులు వేశాడు. ఆ వచ్చిన టైంకి కవిత ఇంట్లో లేదు. నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించండి, నేను కవితతోనే కలిసి ఉంటాను. నేను మారిపోయానమ్మా, ప్రతి పరిస్థితిని అర్థం చేసుకున్నాను. నువ్వు తనకి ఎలాగైనా నచ్చ చెప్పమ్మా, కవిత నీ మాట తప్పకుండా వింటుంది. నా పొరపాటు నాకు తెలిసొచ్చింది. బంగారం లాంటి భార్యను కాదనుకుని వెళ్ళాను, నన్ను క్షమించమ్మా అంటూ కిరణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లి మనసు కరిగింది. కానీ ఇందులో నేను చెప్పగలిగేదేముంది బాబు, కవిత వచ్చిన తర్వాత నువ్వే తనతో మాట్లాడుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది శాంభవి. కవిత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మరీ ఎక్కువ సాగదీయకుండా ఆమెకు క్షమాపణలు చెప్పి, నేను తప్పు చేశాను కవిత, నన్ను క్షమించి నీతో కలిసి ఉండే అవకాశం ఇవ్వు అంటూ బ్రతిమాలాడు కిరణ్. ఆమె చిన్నగా నవ్వింది. ఎప్పటిలాగానే నిశ్చలంగా, మౌనంగా. నేను ఒక మనసున్న మనిషిని. మీరు విడిపోవాలి అనుకున్నప్పుడు విడిపోవడానికి, మీరు కలిసిపోవాలి అనుకున్నప్పుడు కలిసిపోవడానికి నేనేమి బ్యాటరీలతో నడిచే బొమ్మనేమి కాదు. మనిషిని. నాకు మీలాగే అన్ని భావాలు ఉంటాయి. భార్యగా నేను పనికిరాను అన్నప్పుడే నేను చచ్చిపోయాను మీ దృష్టిలో. మళ్ళీ ఎందుకు ఈ ప్రాణం లేని శవాన్ని మీరు కావాలనుకుంటున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమించడం అనేది ఒక్కసారే జరుగుతుంది. ఒక్కసారి అవతలి వ్యక్తి మీద మనసు విరిగిపోయింది అంటే అతుక్కోవడం అనేది దుర్లభం. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి, మనసుని చంపుకోవడానికి, మళ్ళీ మళ్ళీ ఎదురు దెబ్బలు తినడానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను. నన్ను క్షమించండి. మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా ఒకసారి వచ్చి మీ అమ్మగారిని, మీ కొడుకుని చూసుకోవచ్చు. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ మళ్ళీ భార్యగా మాత్రం నేను ఎప్పటికీ మీతో కలిసి ఉండలేను. ఆ బంధం మీరు విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడే విచ్ఛిన్నమైపోయింది. ఈ విడిపోయిన సంబంధాన్ని నేను మళ్ళీ కలుపుకోలేను, క్షమించండి అంటూ ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇక మీరు దయచేసి వెళ్ళొచ్చు అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయింది కవిత. శాంభవి కూడా కొడుకు వంక నిరసనగా చూస్తూ, నా కోడలు నిజమే మాట్లాడింది. నేను చెబుతూనే ఉన్నాను నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని, కానీ నువ్వు వినలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా పెద్దగా ఉపయోగం అనేది ఏమీ ఉండదు. కాలకు ముందే జాగ్రత్త పడాలి. నీ ఇలాంటి కొడుకును కన్నందుకు మాత్రం నేను జీవితాంతం పశ్చాత్తాపడతాను. నా మనవణ్ణైనా సరిగ్గా పెంచుతాను, నీలా తయారు కాకుండా అంటూ ఇక నువ్వు బయలుదేరొచ్చు. మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఇలా ఇంటికి రావడం నా కోడలికి మంచిది కాదు. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. నా కోడలి గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే మాత్రం నేను భరించలేను అంటూ శాంభవి కూడా లోపలికి వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి అత్తయ్య అంది లోపలికొచ్చిన శాంభవితో కవిత కన్నీళ్లతో చూస్తూ. కోడల్ని ఓదార్పుగా,
నేను నీ తోడుగానే ఉంటానమ్మా అంటూ దగ్గరకు తీసుకుంది శాంభవి. కిరణ్ నిరాశగా వెనుదిరిగాడు. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ. కొంతకాలం తర్వాతైనా కవితలో మార్పొచ్చి తనని క్షమించి దగ్గరికి చేరాలని ఆశగా కోరుకుంటూ ఉన్నాడు కిరణ్. కాలం వాళ్ళ జీవితాల్ని ఏ తీరం చేరుతుందో. ఈ కథ పేరు చేతులు కాలాక. రచించిన వారు శ్రీదేవి విన్నకోట గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదే వీడియోలో ఇంకొక కథ కూడా ఉందని చెప్పాను కదండి. రెండో కథ పేరు లక్ష్మణ రేఖ. అనగనగా ఓ ఇల్లు. ఆ ఇంట్లో ఒక కుటుంబం. రఘు, అతని తల్లి వరదమ్మ, భార్య నర్మద, పిల్లలు 5 ఏళ్ల మేఘన, 3 ఏళ్ల హర్ష. గోడ మీద ఫోటోలో గతించిన రఘు తండ్రి వెంకటరత్నం గారు, తాత రఘురామయ్య గారు, ఇంకా ఇతర దేవుళ్ల ఫోటోలు. అందరిలాంటి కుటుంబమే. ప్రత్యేకతలు ఏమీ లేవు. కొడుకంటే ప్రేమ, కోడలంటే అభిమానం గల తల్లి, ఉద్యోగం చేయగలిగే చదువు ఉన్న, సొంత ఇష్టంతో ఇల్లాలు ఉద్యోగం చేస్తున్న నర్మద. ప్రేమించి పెళ్లి చేసుకున్న నర్మదని, 2 పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునే రఘు, ముద్దు ముద్దుగా అల్లరి చేస్తూ ఇప్పుడిప్పుడే చదువులకి అలవాటు పడుతున్న పిల్లలు. అంతా మామూలే, మిగతా అన్ని కుటుంబాల్లాగానే. కానీ ఒకరోజు ఆ ఇంటికి ఒక సమస్య వచ్చి పడింది. సంఘటన మామూలుదే, చాలా ఏళ్లలో జరుగుతున్నదే, జరగొచ్చు అని మన సమాజం ఒప్పుకున్నదే. అదేమిటంటే, క్యాంపుకు వెళ్లిన రఘు ఇంట్లో తన కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. అమ్మా, నాన్న ఎప్పుడొస్తారు అడిగింది మేఘన నర్మదని. వచ్చేస్తారు నాన్న, ఇంకో గంటలో వస్తారనుకుంటా, వచ్చేయాలి ఈ సమయానికల్లా. అమ్మా, నాన్న మాకు బొమ్మలు తెస్తారా వచ్చేటప్పుడు ఊరు నుంచి అని అడిగాడు హర్ష. తెస్తారు బుజ్జి, మీరు అల్లరి చేయకుండా కూర్చోండి మరి అని పిల్లల్ని సముదాయిస్తూ నర్మదమ్మతో మాటల్లో పడింది వరదమ్మ. ఏంటో నర్మదా, వాడికి క్యాంపులు ఎక్కువైపోతున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి 2-3 రోజులు వెళ్ళొస్తున్నాడు. అలసట వల్లనేమో పరధ్యానంగా ఉంటున్నాడు. వాడి ఆరోగ్యం ఏమవుతుందోనని నాకు బెంగగా ఉందమ్మా. అదే నేను అడిగాను అత్తయ్య మొన్న వెళ్ళేటప్పుడు. ఇంకో 2-3 నెలలు ఇలాగే ఉంటుందట, తర్వాత తగ్గిపోతాయిలే ఈ క్యాంపులు అన్నారు. ప్రమోషన్ కూడా వస్తుందేమో అనుకుంటున్నారట. అలాగా అమ్మా, పోన్లే, వాడి కష్టానికి కాస్త ప్రతిఫలం దక్కితే చాలు, అదే మనకు కూడా ఆనందం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గుమ్మంలో ఆటో ఆగిన శబ్దం విని లేచారు అందరూ అక్కడి నుంచి. పిల్లలైతే అమాంతం బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది నర్మద. ఇంతలోనే పరిగెత్తిన పిల్లలు అంతే వేగంగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా, అమ్మా, వింటున్నావా? నాన్న మా కోసం ఏం తెచ్చారో తెలుసా? చిన్న బేబీని తీసుకొచ్చారు, మేము ఆడుకోవడానికేనంట అంటూ అన్నారు వాళ్ళు. ఏదో పాప బొమ్మ తెచ్చారనుకుంటా. బయటకొచ్చిన నర్మద స్థాణువైపోయింది. చేతిలో రోజుల వయసున్న పసిపాపతో నిలబడిన రఘుని చూసి. అక్కడ వరదమ్మ పరిస్థితి కూడా అంతే. ఆ తరువాత జరిగిన సంభాషణలు కూడా కొత్తవేమీ కావు, అందరూ ఊహించగలిగినవే. సామాను బయటే వదిలేసి పాపతో లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు రఘు. అప్పుడు చూసింది నర్మద పాపని పరీక్షగా. లోపల బాంబు పడినట్టుగా ఉలిక్కిపడి కట్రాటయింది. పాప ముఖంలో స్పష్టంగా రఘు పోలికలు. హర్ష చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు, తండ్రి పోలిక అనేవారంతా. అంటే అంటే ఈ పాప రఘు కూతురా? అవునంటోంది బుద్ధి, అవ్వకూడదంటోంది మనసు. కానీ మనసు మాట ఎప్పుడు గెలిచింది కనుక చేతిలో పాప గుక్కపట్టి ఆడవడం మొదలుపెట్టింది. నర్మదా పిలిచాడు రఘు. ఎంతైనా స్త్రీ హృదయం కదా. పాపని యాంత్రికంగా అందుకుంది. అమ్మా, కొంచెం పాలు తెస్తావా? పంచదార వేయకు, పాపకి కఫం చేస్తుంది. నా బ్యాగులో పటిక బెల్లం ఉంటుంది చూడు. రఘు మాటలైతే బయటకొస్తున్నాయి కానీ చూపులు మాత్రం పైకి లేవడం లేదు. తను తల దించుకునే మాట్లాడుతున్నాడు. పసిపిల్ల కంకటిల్లుతూ ఉంటే యాంత్రికంగా లోపలికి కదిలింది వరదమ్మ. నర్మదకి ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోయింది. ఆ రాత్రి తప్పులు న్యాయాన్యాయాలు తెలియని పసితనం కాబట్టి
పాలు తాగి పసిపిల్ల చాలా సంతోషంతో అన్నం తిని మేఘన హర్ష నిద్రపోయారు ప్రశాంతంగా. అప్పుడు అడిగింది వరదమ్మ కొడుకుని, ఎవర్రా ఆ పాప అని తీవ్ర స్వరంతో. నర్మద ఇంకా తనకు ఎదురైన పరిస్థితికి ఎలా స్పందించాలో తెలియక మౌనంగా నిలబడిపోయింది. అమ్మా, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు, కానీ ఇప్పుడు జరిగిందంతా చెప్పక తప్పదు. 1.5 ఏళ్ల క్రితం క్యాంపుకని చెన్నై వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ సుధా అని ఒక అమ్మాయిని కలిశాను. తను నర్మదకి కూడా తెలుసు. మా కంపెనీ చెన్నైలో బ్రాంచ్లో పనిచేస్తుందట. తను కాలేజీలో నన్ను ప్రేమించింది. ఫేర్వెల్ రోజున నాతో చెప్పింది. కానీ అప్పటికే నర్మద నేను ఒకరికొకరు ఇష్టపడడం ప్రేమించుకోవడం జరిగిపోయాయి. మా విషయం అందరిలో నానడం ఇష్టం లేక మేమెవ్వరికీ చెప్పలేదు. ఆ విషయమే తనకి చెప్పి నన్ను క్షమించమన్నాను. తను చాలా బాధపడింది. అయినా సరే నేను చెప్పిన మాటలన్నీ అర్థం చేసుకొని మాకు శుభాకాంక్షలు అందజేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేం కలుసుకోవడం జరగలేదు. ఆ రోజు మీటింగ్లో కలిసినప్పుడు మన కుటుంబ విషయాలు అడిగింది. నేను మా పెళ్లి సంగతి, పిల్లల సంగతి చెప్పాను. చాలా సంతోషించింది. తన సంగతి చెప్పినప్పుడు మాత్రం మాట దాటేసింది. ఏవైనా సమస్యలున్నాయేమో అడగడం సభ్యత కాదని ఊరుకున్నాను. ఆ సాయంత్రం హోటల్కి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళింటికి కాఫీకి రమ్మని ఆహ్వానించింది. నేను సందేహిస్తుంటే మా ఆయన అత్త మామలు ఏమీ అనుకోరులేండి, మీరు నిర్మోహమాటంగా రావచ్చు అంది. సరే అనుకుని వెళ్ళాను. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూస్తే ఇల్లంతా ఖాళీగా కనబడింది. ఏరి మీ ఆయన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా అడిగాను. అసలు నాకు పెళ్ళైతేనేగా అంది. నేను అయోమయంగా తన వైపు చూశాను. అప్పుడు చెప్పింది, నన్ను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోలేక తను పెళ్ళే చేసుకోలేదని. ఎంత చెప్పినా వినకపోయేసరికి కూతురి జీవితం ఎడారిగా మిగిలిపోయిందన్న బాధని మర్చిపోవడం కోసం యాత్రలకు బయలుదేరి వెళ్లిన తన తల్లిదండ్రులు కేదార్నాథ్ వరదల్లో చనిపోయారని, నా కోసం తను ఒంటరిగా మిగిలిపోయానని తను చెప్పినప్పుడు తనని చూసి ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయాను నేను. తను హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా రఘు అంటూ అడిగింది. నా డబ్బు అవసరం లేదని, కేవలం నా భార్యగా ఉండే అదృష్టం మాత్రం తనకి దక్కితే చాలని ప్రాధేయపడింది. నా కోసం అన్ని కోల్పోయిన తన ఒక్క కోరిక కాదనలేకపోయాను. వాళ్ళింట్లోనే దేవుడి పటం ముందు తాళి కట్టాను. ఆ తరువాత తను మా కంపెనీలో ఉద్యోగం మానేసి బెంగళూరులో ఇంకో ఉద్యోగంలో చేరింది. తన భర్త విదేశాల్లో ఉన్నారని అక్కడ చెప్పింది. నేను అప్పుడప్పుడు వెళ్ళి తనని కలిసొస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజు తను నెల తప్పానని ఎంతో ఆనందంతో చెప్పింది. నేను కొంచెం ఆందోళన పడ్డాను. భయపడొద్దని, తన వల్ల మన కుటుంబానికి ఎలాంటి సమస్య రానివ్వనని, ప్రసవం తర్వాత అమెరికాలో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతానని, నా గుర్తుగా పుట్టిన బిడ్డని చూసుకుంటూ జీవితాంతం గడిపేస్తానని తను నాతో చెప్పింది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో, డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్ వచ్చి ప్రసవమైన వెంటనే తను చనిపోయింది. పోతూ పోతూ ఈ పసిగుడ్డుని నాకు అప్పగించి వెళ్ళిపోయింది. పాపని అక్కడ అనాథగా వదిలేసి రావడానికి నాకు అస్సలు మనసు ఒప్పలేదు. అందుకే ఏమైతే అది అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. సుధ ప్రేమని, ఆరాధనని, ఈ పసిదాని పరిస్థితిని నర్మద అర్థం చేసుకోగలదు అన్న నమ్మకంతోనే ఈ పని చేశాను అని మాట్లాడుతూ ఇంకా ఏదో చెప్పబోయేంత లోపలే రఘు చెంప చెళ్ళుమనింది. నిర్ఘాంతపోయి చూసిన రఘుకి నిప్పులు కక్కే కళ్ళతో నిలబడ్డ వరదమ్మ ఆ వెనకాలే నిస్తేజమైన చూపులతో నిలబడి ఉన్న నర్మద కల్పించారు. ఆ తర్వాత వారం రోజులు ఆ ఇంట్లో మౌన నిరసన కొనసాగింది. రఘు ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించినా సరే నర్మద కానీ వరదమ్మ కానీ స్పందించడమే మానేశారు. కానీ పసిదాని విషయంలో మాత్రం మరీ కఠినంగా ప్రవర్తించడం వాళ్ళ వల్ల కాలేదు. ఎంతైనా ఇద్దరూ ఆడవాళ్లే కదా. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక మేఘన, హర్ష బిక్కుబిక్కుమంటూ గడపడం మొదలుపెట్టారు. 10 రోజుల తర్వాత రాత్రి భోజనాలయ్యాక డైనింగ్ టేబుల్ సర్దుతున్న నర్మదా దగ్గరకొచ్చాడు రఘు. నర్మదా, నీతో మాట్లాడాలి. ఇలా ఎన్నాళ్ళు నర్మదా? దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశంతో అలా చేయలేదు.
నా మీద సుధ పెంచుకున్న ప్రేమని తిరస్కరించలేకపోయాను. ఒక ఆడదానిగా సుధా బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నర్మదా. అప్పుడు నేనెందుకు అలా ప్రవర్తించానో నీకు తెలుస్తుంది. అయినా నేను నీకు ఏ లోటు చేయలేదు కదా. సుధ మరణించకుండా ఉన్నట్టయితే అసలు నీకు ఈ విషయమే తెలిసేది కాదు. అయినా ఇప్పుడు సుధ ఈ లోకంలో లేదు. ఆ పసిపిల్ల తప్పే ఉంది. మన పిల్లల తప్పు మాత్రం ఏముంది? మనం ఇలా ఉంటే పిల్లలు ఏమైపోతారో ఆలోచించు. ఇప్పటికే వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మనం మామూలుగా ఉందాం. నీకిష్టం లేదంటే చెప్పు. చంటిదాన్ని ఏ ఆశ్రమంలోనో. చప్పున తలెత్తి చూసిన నర్మద చురకత్తుల్లాంటి చూపులకి తత్తరపడి ఇంకేమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు రఘు. నిస్త్రాణగా కుర్చీలో కూలబడిపోయిన నర్మద దగ్గరకొచ్చి లాలనగా తల మీద చెయ్యి వేసింది వరదమ్మ. గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనంతా ఉబికి వస్తూ ఉండగా వరదమ్మ చేతుల్లో వాలిపోయి బోరున ఏడవసాగింది నర్మద. వాడు చేసిన పని నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా. నీ ముఖం చూడాలంటేనే అవమానంగా అనిపిస్తోంది. చేసిన తప్పుల్ని అందంగా ప్రేమ, ఒంటరితనము లాంటి ముసుగులలో కప్పేసి ఆడవాళ్ళని అర్థం చేసుకోమని చెప్పేయడం మగవాళ్ళకి ఈ సమాజం పెంపకంతోనే నేర్పిన విద్య. కానీ మనం ఆడవాళ్ళం తల్లి, ఇలాంటివన్నీ భరించమని దేవుడు మన తలరాతగా రాసి భూమి మీదకి పంపించాడు. నీ పిల్లల కోసమైనా నువ్వు గుండె దిటవు చేసుకోవాలి. వాడు చేసిన పనికి బాధతో విడాకులు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది చెప్పు. నీ కుటుంబం, నీ పిల్లలు, వాళ్ళ జీవితం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. వాడు నా కొడుకని ఈ మాట చెప్పడం లేదు. ఒక తల్లిగా, కుటుంబ భవిష్యత్తు కోసం ఆరాటపడే ఆడదానిగా నేను ఈ మాట చెబుతున్నాను. ఇంత పెద్దవి కాకపోయినా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో నేను కూడా భరించాను తల్లి. నేనే కాదమ్మా, ఎంతో మంది మౌనంగా భరిస్తూనే బ్రతుకుతున్నారు కూడా. ఇక నీ ఇష్టం. ఏ నిర్ణయమైనా ఆలోచించి వివేకంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తీసుకో. ఆ క్షణం కాలానికి, గాలికి, ఆకాశంలో చంద్రుడికి, అలాంటి ఎన్నో ఇళ్ల తలుపులకి, గోడలకి, ఆ గోడలకి వేలాడుతున్న వంశక్షేత్రాలైన స్త్రీల పటాలకి కనుక మాటలు వచ్చినట్టయితే ఇలాంటి మాటలు ఎన్ని ఇళ్లల్లో ఎంతమంది కోడళ్ళు, కూతుళ్లతో ఎందరు అత్తలు, తల్లులు చెప్పారో, ఎన్ని స్త్రీ హృదయాలు వేదనతో అలమటించి కృత్రిమమైన కోమలత్వాన్ని అలుముకున్నాయో, సామాజిక, ఆర్థిక అసహాయతల మధ్య కొట్టుమిట్టాడి ఎందరు అతివలు అర్థం చేసుకొని ఆత్మవంచన చేసుకున్నారో చెప్పేవి. ఇది కూడా అలాంటి ఒక సంఘటనేనా? ఆ మరుసటి రోజు ఎప్పట్లాగానే తెల్లవారింది. అంతకన్నా ఆశ్చర్యంగా నర్మద మునుపటి నర్మదలా మారిపోయింది. మేఘన, హర్ష, లేవండి, స్కూల్కి టైం అయిపోతుంది. అత్తయ్య, పాపని కాసేపు పట్టుకోండి. వీళ్ళని స్కూల్కి పంపించేసి పాపకి స్నానం చేయిద్దాము. రఘు, లేవండి, మీరు కూడా ఆఫీస్కి తయారవ్వండి. ఇదిగోండి కాఫీ. లక్ష్మి, పనులన్నీ అయిపోయాయా? పనులన్నీ అయ్యాక అత్తయ్య గదిని ఇంకోసారి డెటాల్ వేసి తుడువు. పాపని పడుకోబెట్టాలి. ఇలా ఎప్పటిలాగా నర్మద హడావిడి పడిపోతూ తిరుగుతూ ఉంటే రఘు, వరదమ్మ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. నర్మద ఇంత తొందరగా అర్థం చేసుకుంటుంది అనుకోలేదమ్మా. ఏమైతేనేం, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎక్కడున్నా సుధ కూడా చాలా సంతోషపడుతుంది. నువ్వు కూడా నన్ను క్షమించినట్టే కదా అమ్మా అన్నాడు రఘు. పిచ్చి నాన్న, అంతా నర్మద ఇష్టం. తనే నిన్ను క్షమించాక ఇక నేనెవరిని నిన్ను శిక్షించడానికి? అమ్మా, మరి చంటిదాని పరిస్థితి చూస్తున్నావుగా. పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటోందో నా కోడలు మనసు బంగారం రా అని చెప్పింది వరదమ్మ. రఘు ఆఫీస్కు వెళ్ళిపోయాడు నిశ్చింతగా. రఘుతో అలా మాట్లాడిందే కాని వరదమ్మ మనసులో ఏదో వెలితి కొట్టుమిట్టాడుతూనే ఉంది. అదేమిటో ఆమెకే అర్థం కావడం లేదు. రాత్రి భోజనాలయ్యాక పాపతో పాటు పడుకోవడానికి వరదమ్మ గదిలోకి వెళ్ళింది నర్మద. అబ్బాయి ఎదురు చూస్తున్నాడు కదమ్మా, పాపని నేను చూసుకుంటానులే గాని నువ్వు వెళ్ళి మీ గదిలో పడుకో అమ్మా అంది హాల్లో కూర్చున్న వరదమ్మ. అక్కడ గదిలో రఘు నర్మద కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకీ నర్మద రాకపోయేసరికి హాల్లోకొచ్చాడు. ఎవరి గదత్తయ్యా అంటోంది నర్మద. అదేమిటమ్మా,
మీ గది అంది వరదమ్మ అయోమయంగా. మీ అనే పదానికి భార్య భర్త అనేదే అర్థమైతే ఈ ఇంట్లో వాళ్ళు లేనే లేరత్తయ్యా. ఉన్నది మీరు, 3 పిల్లలు, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, అంతే. నర్మద చురుగ్గా తిరిగి రఘు వైపు చూసింది నర్మద. ఆశ్చర్యంతో చూస్తున్నాడు రఘు. మిమ్మల్ని నేను క్షమించానని మీరు అనుకుంటున్నారా? అది ఈ జన్మలో జరగదు. అయినా ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలియకుండా మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుని సంసారం చేసి బిడ్డని కని ఆ అమ్మాయి చనిపోతే ఇక నన్ను మోసం చేసే అవకాశం లేక, పాపని చూసే దిక్కు లేక ఈ ఇంటికి తీసుకొస్తే నేను అన్ని మర్చిపోయి మిమ్మల్ని క్షమించాలా? పైగా ఏమన్నారు మీరు? సుధా ప్రేమని నేను అర్థం చేసుకోవాలా? నేను కూడా ఇలాగే నన్ను ప్రేమించే ఇంకెవరితోనో సంసారం వెలగబెట్టి మీ దగ్గరకు వచ్చి అర్థం చేసుకోండి అంటే మీరు అర్థం చేసుకుంటారా? అక్కడ 2 నిమిషాలు మౌనం రాజ్యమేలింది. తర్వాత మళ్ళీ నర్మద కంఠం వినబడింది. ఎర్రబడిన మీ ముఖమే చెబుతుంది మీ సమాధానం ఏమిటో. మరి మీకు కష్టమైన పనిని నేనెలా చేయగలను అనుకుంటున్నారు? నేను ఆడదాన్ని కాబట్టి, అంతేగా. ఆత్మాభిమానానికి, మనసు పడే వేదనకి ఆడమగ తేడాలనేవే ఉండదని ఒక మగాడు అర్థం చేసుకోవడానికి ఇంకా ఎన్ని తరాలు మారాలో నాకు తెలియడం లేదు. కానీ ఒక్క మాట వినండి. నేను మొదట స్త్రీని, తర్వాతే భార్యని, తల్లిని. ఆడదానిక నా ఉనికిని కాపాడుకోవడం, నా మనస్సాక్షి ముందు తలెత్తుకుని నిలబడగలగడం నా హక్కు. ఈ పరిస్థితుల్లో దానికి విడాకులు తీసుకోవడమే మార్గం. మీ ప్రవర్తన కారణంగా చూపించి విడాకులు పొందడము, నా పిల్లల్ని నా దగ్గరికి తెచ్చుకోవడము కష్టమైన పనులేవి కావు. కానీ ఇక్కడ తప్పెవరిది? శిక్ష ఎవరికి పడాలి? మనం తల్లిదండ్రులుగా జీవితాంతము తోడుగా ఉంటామనే భరోసాతోనే పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకుని వచ్చాము. ఇద్దరి ప్రేమ పొందడం వాళ్ళ హక్కు. అది కోల్పోయి వాళ్ళెందుకు శిక్ష అనుభవించాలి? అది కూడా మీ మూలంగా. తన తల్లి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయానికి తన వాళ్ళు తోబుట్టువులు ఉండి కూడా ఆ పసిపాప ఎక్కడో ఎందుకు పెరగాలి? ఎందుకు బాధలు పడాలి? అనాథగా ఎందుకు మారాలి? తప్పు చేసింది మీరు కాబట్టి శిక్ష కూడా మీకే పడాలి. మీ భార్యని శాశ్వతంగా మీకు దూరం చేయడమే నేను మీకు వేసే శిక్ష. నాకు నేను ఇచ్చుకునే గౌరవం. మీరు లేకపోతే నేనేమైపోతానో అన్న భయమో బాధో కానీ, మన అనుబంధం పట్ల బాధ్యత కానీ ఇక నాకు లేవు. అవి ఏవైనా ఉంటే మన ఇద్దరికీ ఉండాలి. నా పట్ల మీకు అలాంటివేవీ లేవు కాబట్టి మీ పట్ల నాకు కూడా ఉండాలని ఆశించకండి. ఇప్పుడు మన ముందు ఉన్నది పిల్లల పట్ల బాధ్యత మాత్రమే. మీ 3 పిల్లలకి తండ్రిని తల్లిని దగ్గర చేసి నా పిల్లల పట్ల నేను నా బాధ్యతని నెరవేరుస్తున్నానని అనుకుంటున్నాను. ఈ నిర్ణయం మీకు సమ్మతం కాదు అనుకుంటే, మీకు మీ 2 పిల్లలు అక్కర్లేదు అని మీరు అనుకుంటే, ఆ తర్వాత మీ చిన్న కూతురికి కన్న తల్లిలాగా ప్రేమని అందించగల మరొక సవత తల్లిని మీరు తేగలను అనే నమ్మకం మీకుంటే ఇక మీ ఇష్టం. మరొక్క మాట, పాప కాస్త పెద్దదయ్యాక నేను ఉద్యోగంలో చేరబోతున్నాను. నన్ను పోషిస్తున్నాననే భావం మీలో అధికారాన్ని పెంచకూడదనే ఈ నిర్ణయం. ఇంకో మాట, ఈ ఇంట్లో ఉన్నంత వరకు నా పిల్లలకి తండ్రిగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు మీ పిల్లలకి తల్లిగా నన్ను గౌరవించండి. మన సంబంధం అంతవరకే. ఇది నేను మీకు గీస్తున్న లక్ష్మణ రేఖ. ఇది గనక మీరు మీరినట్టయితే మీ పిల్లలు మీరు అందుకోలేనంత దూరం వెళ్ళిపోతారని మాత్రం గుర్తుంచుకోండి. పిల్లలు మాత్రమే కాదు, నిన్ను కన్న తల్లి కూడా. పక్క నుంచి వినబడిన మాటలకి అప్పటికే అవమానంతో తలదించుకున్న రఘు, ఇంకా ఏదో మాట్లాడబోతున్న నర్మద ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. మనసులో ఎక్కడో ఉన్న వెలితి తీరిపోయినట్టుగా సంతృప్తితో వెలిగిపోతోంది వరదమ్మ ముఖం. ఇప్పుడు ఆమె కొడుకు సుఖం గురించి ఆలోచించే తల్లి కాదు. ఒక అతివ ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని, హక్కుని, బాధ్యతని సమతూకం వేసి నిర్ణయం తీసుకోగల ఒక మగువ విఘ్నతని, మగవాడికి లక్ష్మణ రేఖ గీయగల ఒక సబల ధైర్యాన్ని ఆనంద బాష్పాలతో అభిషేకిస్తున్న మరొక స్త్రీ మాత్రమే. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు లక్ష్మణ రేఖ. ఈ కథని రచించిన వారు
చివుకుల హరిప్రియ గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.